నమస్కారం. ఈరోజు 4 మే 2026 సోమవారం. ఈరోజు జ్యోతిష శాస్త్ర పరంగా ఎలా ఉందో గమనిద్దాం. ఈరోజు అశ్విని, మఖ, మూల ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకే అనుకూలంగా ఉంది. కృత్తిక, రోహిణి, ఉత్తర, హస్త, ఉత్తరాషాఢ, శ్రవణం ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఈరోజు కూడా వాస్తుకర్తరి దినం. ఈరోజు 29 మే వరకు వాస్తుకర్తరి ఉంటుంది. గృహ సంబంధమైన నిర్మాణ పనులు కొత్తగా ప్రారంభించడం కానీ, జరుగుతూ ఉన్న పనులు చేస్తూ ఉండడం కానీ మంచిది కాదు. ఈరోజు జన్మించబోయే నవజాత శిశువులు కూడా పంచగ్రహ మాలికా యోగం అనే అతి చక్కటి యోగంలో పుడతారు. దీనివల్ల జీవితాంతం వాళ్ళకి బేసిక్ నెసెసిటీ ఆఫ్ లైఫ్కి ఎటువంటి లోటు లేకుండా గడిచిపోతుంది. ఈరోజు ముఖ్యంగా నారద మహర్షి జయంతి. నారద మహర్షి ఆయన బ్రహ్మ యొక్క మానసపుత్రుడు. అందరూ కూడా ఆయన్ని కలహప్రియుడని అనుకుంటాం మనము, కానీ ఆయన త్రిలోక సంచారి, ఒక గొప్ప లోక కళ్యాణం కోసం పాటుపడేటటువంటి మహర్షి. ఆయన లేకపోతే భక్త ప్రహ్లాదుడు అసలు అంత భక్తుడవడు, ధ్రువుడు అంత భక్తుడుగా మనకి గుర్తింపు తెచ్చుకోడు. అంతెందుకు, మనకి వాల్మీకి రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి ఒక బోయవాడు. మీలో ఎంతమందికి అసలు వాల్మీకి మహర్షి అసలు బోయవాడిగా ఆయన అసలు పేరు తెలుసు? ఆయన అసలు పేరు రత్నాకరుడు. సో రత్నాకరుడు అనే ఆ బోయవాడిని ఆయనకి జ్ఞానోపదేశం చేసినట్టు ఆయన నారదుడు చెప్పిన విధంగానే ఆయన రామాయణ రచన చేసి మనందరికీ కూడా రామాయణాన్ని మనకి ఇచ్చారు. అదేవిధంగా నిరంతరం మనం గుడులలో కానీ, ఇంట్లో సత్సంగాలు పెట్టుకున్నప్పుడు కానీ దేవుడి ముందు ఎందుకు భజన చేస్తాము? ఇది చాలామందికి క్వశ్చన్ వచ్చే ఉంటుంది. భజన చేసి అంటే సంగీతం ద్వారా భక్తిని ప్రదర్శించవచ్చు, దేవుణ్ణి ఆరాధించవచ్చు అని చెప్పింది నారదుడే. ఎందుకంటే నిరంతరం ఆయన తన చేతిలో ఉండే వీణ, ఆ వీణ పేరు మహతి. ఆ మహతి అనే పేరు గల వీణతో ఆయన నారాయణ మంత్రాన్ని పఠిస్తూ ఆ సంగీతం ద్వారా దేవుణ్ణి కొలవచ్చు అని మనందరికీ చెప్పడం ద్వారానే మనం భక్తితో భజనల్ని, పాటల్ని, ఈ రకమైనటువంటి సంకీర్తనల్ని, సంగీతం ద్వారా దేవుడిని ఆరాధించడం అన్నది నారద మహర్షి వల్లే మనకు తెలిసింది. వృషభ రాశి వారు ఈరోజు రేపు కుటుంబపరమైన విషయాల్లో ఏదో ఒక తప్పుడు నిర్ణయం తీసుకునే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబపరమైన విషయాల్లో చాలా ఆచితూచి అడుగు వేయండి.